హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కూలీ రివ్యూ. సో టుడే మనం కూలీ మూవీలోని హైలైట్స్ గురించి మాట్లాడుతున్నాం. అయితే ఒక ఫైట్ సీన్లో అవతల నుంచి ఒకతను నేను విజిలేస్తే మీ వాళ్ళందరూ పరిస్థితి ఏంటి, చనిపోతారు అని అన్నప్పుడు రజనీ తనే విజిలేసి సీన్ రివర్స్ చేయడం మూవీకే హైలైట్. అలాగే ప్రీతిని సేవ్ చేసే సీన్లో రజనీ చాలా స్మార్ట్గా ఆలోచించి కళ్యాణి యొక్క నిజ స్వరూపాన్ని కనుక్కొని దాన్ని యూజ్ చేసుకొని ప్రీతిని సేవ్ చేసే సీన్ మూవీకి హైలైట్. ఇక మనకందరికీ ఫేవరెట్ సీన్ అయిన రజనీ ఇంట్రో సీన్ మాత్రం అంత థండరస్ అండ్ థంపింగ్ అయితే లేదు, కొంచెం నార్మల్గా అయితే తీశాడు. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే చాలా కొంచెం స్లోగానే వెళ్తుంది నరేషన్. సో పేస్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. తర్వాత క్యారెక్టర్స్ గురించి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. సో స్టోరీలో ఆ స్టోరీ నడిచేటప్పుడే ప్రేక్షకులు అర్థం చేసుకునేలాగా మన పిక్చరైజేషన్ ఉండాలి, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం, క్యారెక్టర్స్ తమ స్టోరీ తమే చెప్పుకోవడం అనేది అది అంత బాగుండదు యాక్చువల్గా. అలాగే నాకు అనిపించేది ఏంటంటే రజనీ ఫుల్ ఎనర్జీని అయితే ఫస్ట్ హాఫ్లో యూజ్ చేసుకోలేదు. బ్లడ్లో నరాల్లో స్టైల్ ఉన్న రజనీని యాక్చువల్గా అంతగా ఫుల్గా యూజ్ చేసుకోలేదని నాకు అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ యాక్చువల్గా మంచి ట్విస్ట్లు ఉన్నాయి, చాలా బాగుంది. ఆ ట్విస్ట్లు చాలా యాక్చువల్గా నిజంగానే బాగున్నాయి, ఎక్సైటింగ్గా ఉన్నాయి. ఇంటర్వెల్ ఒక 10 minutes ముందే అయిపోయింటే బాగుండేది యాక్చువల్గా. ఆ పాయింట్ యాక్చువల్గా చాలా ఎక్సైటింగ్గా ఉండింది. ఎప్పుడైతే దయాల్ మళ్ళీ బతుకుతాడో ఆ తర్వాత ఒక 5 minutes తర్వాత లేదా ఒక 2-3 minutes తర్వాత మూవీ ఇంటర్వెల్ వచ్చిందంటే కరెక్ట్గా ఉండేది యాక్చువల్గా. ఈ ఇయర్ వేటైన్లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన రజనీకాంత్ ఈ మూవీలో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన ఎంత స్టైలిష్, అంత మంచి యాక్టర్. ఇది యాక్చువల్గా అందరూ ఆయన స్టైల్ గురించే కాకుండా యాక్టింగ్ గురించి కూడా యాక్చువల్గా మనం మాట్లాడుకోవాలి. మూవీలో అందరినీ చాలా విషయాల్లో కన్ఫ్యూజ్ చేయడానికి, తర్వాత సస్పెన్స్ ఉంచడానికి ట్రై చేసిన లోకేష్ కనగరాజ్ యాక్చువల్గా తను కూడా కొంచెం కన్ఫ్యూజన్లో పడ్డాడు డైరెక్షన్ చేసేటప్పుడు నేరేషన్ విషయంలో. సో అలాగే నాగార్జున గారి క్యారెక్టర్ కూడా చాలా క్రూయల్గా చూపించారు, చాలా బాగా విలన్ ఎలా ఉండాలో అలా చూపించారు. కానీ ఆయన అందరికీ దగ్గరకు వచ్చేయడం అలా కాకుండా ఆయన ఒక ప్లేస్లో ఒక చోటు నుంచి ఆపరేట్ చేస్తే బాగుండేది ఆయన ఉన్న పొజిషన్కి. ఎందుకంటే ఆయన అందరి దగ్గరికి రావడం, బయట తిరగడం అనేది ఆయనకు లైఫ్ థ్రెట్ ఉండొచ్చు, ఎవరి నుంచి ఆయన ఎంతోమంది శత్రువులు ఉంటారు కాబట్టి ఆయన అందరి దగ్గరికి వచ్చేయడం, అందరితో తిరగడం, బయట తిరగడం అదైతే నాకు రియలిస్టిక్గా అనిపించలేదు. నాన్ లీనియర్ డైరెక్షన్ అంటే నాట్ ఓన్లీ సీన్స్ ముందు వెనకకి చూపించడం అదొకటే కాదు, దాంతోపాటు మనం ఎంత ప్రాపర్గా పేస్ అండ్ గ్రాఫ్ మెయింటైన్ చేసాము. మూవీ గ్రాఫ్ విషయంలో కానీ పేస్ విషయంలో కానీ ఎక్కడ మనం పేస్ అప్ చేయాలి, ఎక్కడ పేస్ లో చేయాలి, ఎక్కడ గ్రాఫ్ పెంచాలి, మూవీ ఎక్కడ కొంచెం నార్మల్గా వెళ్ళాలి, ఎక్కడ ఎలివేట్ అవ్వాలి, ఎక్కడ రివీల్ చేయాలి, ఇవన్నీ కూడా ప్రాపర్గా ప్లాన్ చేయాలి. నాన్ లీనియర్ డైరెక్షన్లో ఫ్లాష్ బ్యాక్తో పాటు ఫ్లాష్ ఫార్వర్డ్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. అయితే నాకు సినిమాటోగ్రఫీ పరంగా చూస్తే కొన్ని కంటిన్యూషన్ షాట్స్ అనేది ప్రాపర్గా క్యాప్చర్ చేసినట్టు నాకు అనిపించలేదు. సో ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే మాత్రం డైరెక్టర్కి కొంచెం మంచి మార్కులు వేయచ్చు. తర్వాత రజనీ ఫుల్ ఎనర్జీని అయితే వాడుకోలేదు. రజనీ ఫుల్ ఎనర్జీ మనకు సెకండ్ హాఫ్లోనే కనిపిస్తుంది. సో ఫస్ట్ హాఫ్లో రజనీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. డైరెక్టర్ హ్యాస్ ఆల్సో డన్ వెల్ అండ్ ఎవ్రీబడి హ్యావ్ డన్ వెల్. సో ఇట్స్ ఓకే, ఫస్ట్ హాఫ్ ఈజ్ ఫైన్, ఓకే. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే లోకేష్ కంప్లీట్గా కన్ఫ్యూజన్లో పడిపోయాడు. శోభన్ క్యారెక్టర్ లెంగ్త్ అయితే నాకు ఎక్కువైందని అనిపించింది. అలాగే ఉపేందర్ గారి క్యారెక్టర్ ఎందుకు ఫస్ట్ హాఫ్లో నుంచి కంటిన్యూ చేసి ఉండొచ్చు, ఆయన ఫేస్ రివీల్ చేయకుండా అట్లీస్ట్ రజనీ ఇన్స్ట్రక్షన్స్ మీద ఆయన రజనీ కోసం పనిచేస్తున్నట్టు, ఫోన్ కాల్స్లో మాట్లాడుతున్నట్టు ఆ క్యారెక్టర్ని రన్ చేసి ఉండొచ్చు. కానీ ఒకేసారి సెకండ్ హాఫ్లో ఆయనని చూపించడం కూడా
అదేదో చాలా సడన్గా అబ్రప్ట్గా అనిపించింది. బట్ లాస్ట్ 20 minutes ఈజ్ మ్యాజిక్. సో అదే మూవీ స్ట్రెంగ్త్. అక్కడ కంప్లీట్గా రజనీ చామ్, రజనీ మేనరిజమ్స్ విల్ యాక్చువల్లీ ఎంటర్టైన్ ద ఫ్యాన్స్. సో అక్కడ మూవీ చాలా అద్భుతంగా ఉంది. సో అక్కడ సో మనమైతే ఫుల్ సాటిస్ఫై అయి వస్తాము అది చూసిన తర్వాత బయటికి. సో నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాను. సో ఓవరాల్గా మూవీ మనకు మంచి ఫీల్ ఇస్తుంది. కానీ డైరెక్షన్ పరంగా నాకు అనిపించింది ఏంటంటే ఒక స్టోరీ లీక్ అయిందని ఏదో రూమర్ వచ్చింది. సో స్టోరీ లీక్ అయిందని మళ్ళీ స్టోరీని రీరైట్ చేసి మార్చేసి హడావిడిగా సెట్స్ మీదకి వెళ్ళి షూట్ చేస్తే ఎలా ఉంటుందో అలా కొంచెం అలా డైరెక్షన్ చేసినట్టు అనిపించింది. మూవీలో నాకు ప్రొడక్షన్ డిజైన్ కూడా కొంచెం యావరేజ్గా అనిపించింది నాకు. తర్వాత దెర్ ఆర్ 2 types ఆఫ్ పర్ఫార్మెన్సెస్. లైక్ డైరెక్టర్ హ్యాస్ టు టేక్ కేర్. లైక్ ఎలా అంటే కెమెరా కోసం పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఒకటి, 1 type. అండ్ నార్మల్గా యాక్టర్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు కెమెరా క్యాప్చర్ చేయడం, ఈ 2. సో నాకు మోస్ట్లీ కూలీలో కనిపించింది అంతా కెమెరా పర్ఫార్మెన్సెస్. సో కెమెరా కోసం యాక్ట్ చేస్తున్నాము అన్న కాన్షియస్నెస్తో యాక్టర్స్ చేసినట్టు అనిపించింది. అండ్ డైరెక్టర్ అలాగే తీసుకున్నట్టు అనిపించింది. అంటే మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్. నాకు అనిరుద్ బ్యాక్గ్రౌండ్ అయితే సెకండ్ హాఫ్లో నాకు అంత అప్రాప్రియేట్గా అనిపించలేదు. కొన్ని సీన్స్లో ప్రాపర్గా కరెక్ట్గా అనిపించలేదు నాకు. బట్ ఫస్ట్ హాఫ్లో అయితే రజనీ మన అనిరుద్ ఆసమ్ మ్యూజిక్ ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఐ మీన్. బట్ సెకండ్ హాఫ్లో అంత అప్రాప్రియేట్గా అనిపించలేదు. ఆ సీన్స్కి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత కరెక్ట్గా అనిపించలేదు నాకు. అలాగే ఆడియో లాంచ్లో రజనీ చెప్పినట్టు శృతి హాసన్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఓవరాల్గా లోకేష్ ఎఫర్ట్స్ని అయితే మనం అప్రిషియేట్ చేయొచ్చు. హీ కమిటెడ్ అ లాట్ ఫర్ ద స్క్రిప్ట్. యాక్చువల్గా హీ ట్రైడ్ హిస్ బెస్ట్. బట్ ఎనీవే రజనీ వల్ల మూవీలో ఉన్న డ్రాబ్యాక్స్ మనకు కనిపించవు. సో డెఫినెట్లీ ఈ మూవీ 2 times వాచ్ చేయొచ్చు, థర్డ్ టైం కూడా వాచ్ చేయొచ్చు. సో లైక్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ లాగా ఈ మూవీ ఉంటుంది. ఆల్ రజనీ మూవీస్ అలానే ఉంటాయి మనకు. అయితే నాకు ఒక కోరిక అయితే మిగిలిపోయింది. ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మీకు గుర్తుందా, ఫైట్ సీన్ ఒక ట్రైలర్ రజనీ డైలాగ్స్తో ఉంటుంది. నిజంగా ఆ ఫైట్ అయితే చూడాలని ఉంది నాకు.